ఇన్విక్టా విద్యార్థులకు అడ్మిషన్ లభించిందని ఇన్విక్టా మేనేజింగ్ డైరెక్టర్ వివేకానందమూర్తి జొన్నలగొడ్డ తెలిపారు. గతంలో కూడా తమ విద్యార్థులు టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ లభించడంతో పాటు అత్యధిక ఉపకార వేతనాలను కూడా పొందారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో విజయవాడ ఇన్వెక్ట్ విద్యార్థులకు అడ్మిషన్ లభించిందని ఇన్వెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వివేకానందమూర్తి జొన్నలగడ్డ తెలిపారు. గాయత్రి నగర్లోని ఇన్వెక్టా సంస్థ కార్యాలయంలో అమెరిక్ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ లభించిన విద్యార్థులను మంగళవారం సాయంత్రం అభినందన సభ నిర్వహించి అభినందించారు. ఈ సందర్భంగా వివేకానందమూర్తి మాట్లాడుతూ దేశంలోనే ఏ విద్యా సంస్థకు సాధ్యం కాని విధంగా తమ సంస్థకు అమెరికన్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో కూడా తమ విద్యార్థులు టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ లభించడంతో పాటు అత్యధిక ఉపకార వేతనాలను కూడా పొందారని గుర్తు చేశారు. ఆకర్ష్ చిట్టినేని అనే విద్యార్థి అమెరికాలోని మొదటి ర్యాంకు కలిగిన డ్యూక్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మకమైన రైస్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఇలియనియర్స్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఉన్నత విద్యా కోర్సులు చదివేందుకు అర్హత సాధించాడని తెలిపారు. అలాగే మరో విద్యార్థి శివ ఆదిత్య వెలగపూడి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సీటు సాధించాడని పేర్కొన్నారు. అదేవిధంగా ఆదిత్య మిరియాల, వేమూరి వేద వైభవ్, హేమంత్ ఆదిత్య, కిరీటి కామినేని విద్యార్థులు మేరీల్యాండ్ యూనివర్సిటీలో సీటు సాధించారని తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్లో మీకు స్కాలర్షిప్ అడ్మిషన్ రావాలంటే అది ఒక 2 ఏళ్ళు తపస్సులాగా 2 ఏళ్ళు కష్టపడి పనిచేయాలి. ఏదో శాట్ రాశాను అయిపోయింది అనుకుంటే కుదరదు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, టెక్నికల్ ప్రాజెక్ట్స్, చిన్నప్పటి నుంచి కూడా ప్రొఫైల్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ యాక్టివిటీస్, అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ ప్రాసెస్. అప్లికేషన్లో చాలా ఎస్ఏస్ రాయాలి. అవన్నీ మంచి దీక్షతో ఖచ్చితంగా కమిట్మెంట్తో రాసి ఎక్కడ కాపీ చేయకుండా ఏమాత్రం ప్లేగరిజం లేకుండా అవి అద్భుతంగా రాయాలి. అవన్నీ చేసి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా తెలుసుకొని ఎట్లా అప్లై చేయాలి. ఎవరైనా 2026లో అమెరికా వెళ్దాం అనుకుంటే వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 30, 2025 ఫినిష్ అయిపోవాలి. ఎర్లీ అప్లికేషన్స్ వీళ్ళందరూ అలా చేసిన వాళ్ళే. మొత్తం అందరు స్టూడెంట్స్ కూడా ఎర్లీగా అప్లికేషన్స్ ఫినిష్ చేసుకునే వాళ్ళే. అంచేత ఎర్లీ అప్లికేషన్స్ చేసి కరెక్ట్గా ప్రాసెస్ తెలుసుకుని చేస్తే అండర్ గ్రాడ్యుయేట్ చాలా బాగుంటుంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోవాలని చిన్ననాటి నుండి కల ఉండేదని, ఆ కల ఇప్పుడు నెరవేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. స్టార్టింగ్ వికాస్ విద్యావనం అనేది ఆ స్కూల్లో స్కూలింగ్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మై స్టడీస్ అయ్యాయి. సో అలా చేస్తా 7th ఐ స్టార్టెడ్ సెట్టింగ్ గోల్స్ అన్నమాట. అలానే యూఎస్కి వెళ్ళి మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాలని కూడా అంటే అది ఒక మంచి గోల్గా సెట్ చేసుకున్నాను. సో అలా వెళ్తే 10th నాసాలో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. నాసా హెచ్ఈఆర్సీ అనే కాంపిటీషన్లో అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడంతో అప్పటి నుంచి ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్స్ని ఇంకో లెవెల్ తీసుకెళ్ళడానికి ట్రై చేశాను.